ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతం నాతో పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామరెడ్డి గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. వెల్కమ్ టు సుమన్ టీవీ. సో సుందరరామరెడ్డి గారు, ఇవాళ మార్కెట్ క్లోజింగ్ ఎక్కడో చూద్దాము. నవంబర్ 3 మండే. నిఫ్టీ విషయానికి వస్తే 41 పాయింట్ల లాభంతో 25,763 వద్ద క్లోజ్ అయింది. సెన్సెక్స్ విషయానికి వస్తే 39 పాయింట్ల లాభంతో 83,978 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. సో మొత్తానికి ఇవాళ నిఫ్టీ సెన్సెక్స్ చూస్తే జస్ట్ 1-2 పాయింట్ల తేడాతో కాస్త స్లైట్లీగా మార్కెట్లో ఇవాళ పాజిటివ్గా డ్రైవ్ అయినాయి. సో ఏంటి ఇవాళ మార్కెట్లు కాస్త పాజిటివ్గా డ్రైవ్ అవ్వడానికి కలిసి వచ్చిన అంశాలు ఏంటి? అంటే మార్కెట్ ఈరోజు వెరీ టైట్ రేంజ్ తో -32 + 50 మధ్య రొటేట్ అయింది. అంటే బోత్ సెన్సెక్స్ అండ్ నిఫ్టీ రెండు కూడా. అండ్ వరల్డ్ వైడ్ కూడా రిజల్ట్ సీజన్ బిగినింగ్ కాబట్టి అన్ని కూడా టైట్ రేంజ్ తోనే రన్ అవుతున్నాయి. అండ్ ఈవెన్ గ్లోబల్ మార్కెట్స్ అన్ని కూడా, అమెరికన్ మార్కెట్ కావచ్చు, యూరప్ కావచ్చు, లేదా ఏషియన్ మార్కెట్స్ మెజారిటీ ఇండెక్స్ మొత్తం కూడా న్యూట్రల్ టు పాజిటివ్ బయాస్ రన్ అవుతున్నాయి అనమాట. అండ్ ఈ రోజు నిన్నటి హై ఇంకా దాటలేదండి. అంటే ఎప్పుడైనా సరే ఒక మార్కెట్ పట్టణం స్టార్ట్ అయింది అనుకోండి, ఒక క్యాండిల్ హైయెస్ట్ ఆఫ్ ది డే బ్రేక్అవుట్ అయితే మనం మార్కెట్ రివర్సల్ అనుకోవచ్చు. బట్ ఈ రోజు ట్రై చేసింది తప్ప, టైట్ రేంజ్ రన్ అవుతుంది తప్ప అంత పాజిటివ్ ఏం కాదు. బట్ గుడ్ థింగ్ ఏంటంటే చాలా కౌంటర్లో స్పెసిఫిక్ గా మూవ్ అవుతుంది స్ట్రాంగ్ గా. కొన్ని మిడ్ క్యాప్స్ ఈ రోజు అయితే 50 వీక్స్ హై జర్నీ. అండ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అయితే మూవ్మెంట్ కంటిన్యూ అవుతుందండి. ఈ రోజు థర్డ్ డే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ మూవ్ అవడం, ఈ రోజు కూడా +2% మూవ్ అవుతుంది. ఎందుకంటే ఈ బ్యాంక్ నిఫ్టీలోకి యాడ్ అవుతుంది అని చెప్పేసి 2-3 కౌంటర్లు అయితే వెరీ స్ట్రాంగ్ గా మూవ్ అవుతుంది. అండ్ రియల్ ఎస్టేట్ సర్ప్రైజింగ్ ఈ రోజు రియల్ ఎస్టేట్ +2 అంటే ఫార్మా 1.5. ఒక ఐటీ తప్ప మిగతా మొత్తం లిటరల్లీ పార్టిసిపేట్ చేసింది ఈ రోజు. మొత్తానికి అయితే నిఫ్టీ సెన్సెక్స్ స్లోగా అంటే టైట్ రేంజ్ తో మూవ్ అవుతుందేనా కానీ, బట్ స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ తోటి మార్కెట్లో అయితే మూమెంటం అయితే లైవ్ లో ఉంది. ఏదన్నా కానీ నిఫ్టీ 26,000 మార్కు దాటితేనే మూమెంట్ క్రియేట్ అవుతుందండి. అప్పటి వరకు అటు ఇటు ఊతూనే ఉంటుంది అనమాట. అంటే చాలా రోజుల నుంచి అక్కడక్కడ రొటేట్ అవుతుంది. అంటే వెరీ స్ట్రాంగ్ ఏదైనా పాజిటివ్ న్యూస్ వస్తే తప్ప ఆ రేంజ్ బ్రేక్అవుట్ ఇలా కనబట్టలేదు. అండ్ పర్టికులర్ నిఫ్టీ ఫీచర్స్ మనం కనుక చూసుకుంటే 26,080 దాటాలి. ఎందుకంటే వాల్యూమ్ ప్రొఫైల్ ప్రకారం అది వెరీ స్ట్రాంగ్ రెసిస్టెంట్ ఏరియా. నిఫ్టీ ఫీచర్స్ ప్రకారం అది దాటితే కనుక మార్కెట్లో మూమెంట్ కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. రైట్. అంటే ఇప్పుడు న్యూస్ పరంగా గ్లోబల్ గా ఎటువంటి వార్తలు మార్కెట్ ని కొంత వెనక నుంచి ప్రభావితం చేస్తున్నాయంటారు? అండ్ అదేవిధంగా సెక్టార్స్ పరంగా, స్టాక్స్ పరంగా చూస్తే కొంత బలహీనంగా ట్రేడ్ అవుతున్న సెక్టార్స్ ఆర్ స్టాక్స్ ఏమున్నాయి ఇప్పుడు? ఎఫ్ఎన్జిసి అసలు పార్టిసిపేషన్ ఏం లేదండి. అంటే స్ట్రాంగ్ అంటే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ వెరీ క్లియర్ గా ఉంది. చూస్తే మనకి చార్ట్స్ అన్ని కూడా ఆల్ టైమ్ హై దగ్గరలో ఉంది. అండ్ రియల్ ఎస్టేట్ జాయిన్ అయినాయి. అండ్ మైక్రో క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ అయితే ఈరోజు బాగా పార్టిసిపేట్ చేసింది అనమాట. సో మొత్తానికి అయితే సెలెక్ట్ కౌంటర్ లో మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ మూమెంట్ క్రియేట్ అవుతుందని చెప్పుకోవచ్చు. అండ్ బాగా అంటే ఐటీ ఒకటి డల్ గా ఉందండి ఈ పాయింట్ ఆఫ్ టైం లో. ఎఫ్ఎన్జిసి కూడా పెద్ద పార్టిసిపేట్ చేయట్లేదు. ఈ రెండు సెక్టర్స్ కొంచెం డల్ గా అనిపిస్తున్నాయి. బట్ మిగతా అయితే అంతకంత పార్టిసిపేట్ చేస్తున్నాయి. నిజం చెప్పాలంటే నిఫ్టీతో కంపేర్ చేసినప్పుడు మిగతా సెక్టర్స్ కొంచెం బాగున్నట్టు అనిపిస్తుంది. పర్టికులర్ గా పిఎస్యు అండ్ రియల్ ఎస్టేట్, మైక్రో క్యాప్స్ కొన్ని అయితే పర్టికులర్ గా. అండ్ వరల్డ్ వైడ్ గా యాక్చువల్ గా ఈ ట్రంప్, చైనా వీకెండ్స్ లో ఈ టారిఫ్ తగ్గించుకోవటం వల్ల మార్కెట్ చాలా స్ట్రాంగ్ పాజిటివ్ ఓపెన్ అవుద్దేమో అని ఎక్స్పెక్ట్ చేశాం ఈ రోజు. బట్ మళ్ళీ అగైన్ తైవాన్ జోలెత్తి మేము ఊరుకోమంటున్నాడు మళ్ళీ. అంటే ఒకవైపు టారిఫ్ వారు తగ్గింది అనుకున్న లోపలనే మళ్ళీ ఇంకొక వైపు విలేకరుల క్వశ్చన్కి ట్రంప్ ఏం చెప్తున్నాడంటే, ప్రపంచవ్యాప్తంగా న్యూక్లియర్ టెస్టులు చేసుకుంటున్నారు, ఈవెన్ పాకిస్తాన్ కూడా చేస్తుంది, మేము ఓపెన్ గా చెప్తున్నాం, అందరికి చెప్పలేదు ఓపెన్ గా అంటున్నాడు. అంటే మళ్ళీ అన్సర్టనిటీ న్యూక్లియర్ వైపు ఒకటి. రెండోది తైవాన్ ఇన్వాల్వ్ అవుతున్నారు అంటే మేమంతకాలం చైనా వాళ్ళు దాని జోలు అంటున్నాడు. అంటే చైనాతో ఒక పక్క రాజీ అంటున్నారు, ఇంకోవైపు వార్నింగ్ లాగా ఇస్తున్నారు. ఈ టూ నుంచి ఎవరికి అర్థం కావట్లేదు. అండ్ న్యూక్లియర్ అని చెప్పేసి మళ్ళీ కొత్త టాపిక్ బయట తీసుకొచ్చారు. కొంచెం అన్సర్టనిటీ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. బట్ వరల్డ్ వైడ్ అయితే రిజల్ట్స్ అన్ని చాలా స్ట్రాంగ్ అవుతున్నాయి. అండ్ యాక్చువల్గా అమెరికాలో టెక్నాక్ కంపెనీస్ మొత్తం రిపోర్ట్ చాలా స్ట్రాంగ్ పాజిటివ్ గా ఉన్నాయి. ఎందుకంటే మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉంది. అండ్ హిస్టారికల్ గా చూసుకుంటే .com బబుల్ తర్వాత మళ్ళీ ఆ రేంజ్ లో మార్కెట్ పెరగడం ఇప్పుడే అనమాట. బట్ అప్పటికి ఇప్పటికి క్లియర్ డిఫరెన్స్ అయితే ఉంది. అప్పట్లో ఎర్నింగ్స్ లేకుండా చాలా ఫాస్ట్ మూవ్ అయినాయి స్టాక్స్. ఈసారి విత్ ఎర్నింగ్స్ తో మూవ్ అవుతున్నాయి. అందుకని .com బబుల్ తో మనం కంపేర్ చేయలేము. అలాంటి ఎవిడెన్స్ ఏం లేదు అక్కడ.
వెరీ క్లియర్ గా స్ట్రక్చరల్ గా చేంజ్ జరుగుతుంది మెజారిటీ కౌంటర్లో. అండ్ ప్రొడక్టివిటీ పెరుగుతుంది అండ్ ఎంప్లాయ్మెంట్ తగ్గించుకుంటూ ఆర్ఓఐ పెంచుకుంటున్నాయి మన కంపెనీస్ మొత్తం. అందుకని ఫండమెంటల్ వెరీ సౌండ్ ఉన్నాయి కంపెనీస్. అందుకని ఇప్పుడు ఈ మధ్యకాలంలో రిసెషన్ వచ్చే ఛాన్స్ లేదు అండ్ మార్కెట్ కొలాప్స్ అయ్యే ఛాన్స్ లేదు. అండ్ ఎర్నింగ్స్ నిజంగా సర్ప్రైజ్ చేస్తున్నాయి. అండ్ కాబట్టి ఎర్నింగ్ సీజన్ కాబట్టి కొన్ని కంట్రోల్ మూవ్ అవుతా, కొన్ని కంట్రోల్ తగ్గుతా, అంతే ఉందన్నమాట. మొత్తానికి మనం పాజిటివ్ బయాస్ మీద ఎక్స్పెక్ట్ చేయొచ్చు మార్కెట్ని. టూ మచ్గా పడే ఛాన్స్ లేదు. అండ్ గోల్డ్ సిల్వర్ కూడా స్టేబుల్ అయింది కాబట్టి యూ కెన్ ఎక్స్పెక్ట్ సమ్ మొమెంటం పాజిటివ్ బయాస్ మీద. ఏదైనా సరే టైం కరెక్షన్ అనేది చాలా పెద్ద కరెక్షన్ అండి, అది జరుగుతుంది బస్. అండ్ మరొక విషయం కూడా స్పష్టంగా చెప్పండి. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ వెయిటేజ్ పెంచడం కోసం కొన్ని పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ తీసుకొని వచ్చి దీంట్లో పెనిట్రేట్ చేశారు, యాడ్ ఆన్ చేశారు కదా. మరి అంటే దాని తర్వాత పిఎస్యు బ్యాంక్స్ లో మంచి ర్యాలీ కూడా స్టార్ట్ అయిపోయింది లాస్ట్ 3-4 డేస్ నుంచి. బట్ ఇదే టైంలో ప్రైవేట్ బ్యాంకులకు సంబంధించినటువంటి కొంత వెయిటేజ్ కూడా తగ్గిస్తున్న నేపథ్యంలో మరి ప్రైవేటు బ్యాంకులు ఏమైనా కొంత బలహీనంగా కదులుతున్నాయంటారా? ప్రైవేటు బ్యాంకుల ప్రాబల్యం ఏమైనా తగ్గబోతుంది అంటారు ఇక్కడ? తగ్గిన మార్కెట్ అది అబ్జర్వ్ చేసుకుంటుందండి. ఎందుకంటే ఫస్ట్ వెయిటేజ్ మార్పు అనేది డిసెంబర్లో చేస్తారు, ఇప్పుడు చేయరు, డిసెంబర్లో చేస్తారు. అది కూడా డిసెంబర్లో ఒకటి, జనవరిలో ఒకటి, ఫిబ్రవరిలో ఒకటి, మార్చిలో ఒకటి, ఇలా 4 సార్లు 4 ఇన్స్టాల్మెంట్లో తీస్తారు. వాళ్ళు తీసేది ఎంతండి? హెచ్డిఎఫ్సి నుంచి మంత్లీ 1000 కోట్లు పక్కకి, అండ్ ఐసిఐ బ్యాంక్ లో నుంచి 800 కోట్లు పక్కకి. 800 కోట్లు అంటే ఎంటైర్ మంత్ మీద అంటే మార్కెట్ ఈజీగా దాన్ని అర్థం చేసుకుంటుందండి. అది పెద్ద న్యూస్ అయితే కాదు. కానీ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ మాత్రం మంచి న్యూస్ అది. ఎందుకంటే రిజల్ట్స్ పరంగా చాలా బాగా వస్తున్నాయి అండ్ ప్రైస్ టు బుక్ వాల్యూ ప్రకారం చీపర్గా ఉన్నాయి. అండ్ 4 బ్యాంకుల దాకా బ్యాంక్ నిఫ్టీలో యాడ్ అయ్యే ఛాన్స్ ఉంది. మినిమం అయితే 2, మాక్సిమం అయితే 4 దాకా యాడ్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి అవైతే చాలా బాగా మూవ్ అవుతుంది. మొత్తానికి అయితే మూమెంట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ లో, ఈవెన్ ప్రైవేట్ బ్యాంక్స్ కూడా బాగున్నట్లకే, మరి అనుకుంటే వీక్ ఏం లేదు. అండ్ నాన్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్, అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్, ఇవన్నీ కూడా చాలా స్ట్రాంగ్ నడుస్తుంది. సో అంటే ఇప్పుడు సుందరరామరెడ్డి గారు, అంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి గవర్నమెంట్ పాలసీస్ ని దృష్టిలో ఉంచుకొని అండ్ ఇప్పటి వరకు ఉన్నటువంటి గ్లోబల్ గా ఇటు నేషనల్ గా ఉన్నటువంటి ఏవైతే న్యూస్లు ఉన్నాయో, సో వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ఇప్పటి నుంచి ఒక 1 year కి లాంగ్ టర్మ్ కి మనం ఏదైనా సెక్టర్స్ మన రాడార్ లో పెట్టుకోవాలంటే కొంత ఫేవరబుల్ సెక్టర్స్ ఏమున్నాయంటారు? డెఫినెట్ గా ఫైనాన్స్ సెక్టర్ అండి వన్ ఆఫ్ ది మోస్ట్ వాచబుల్ సెక్టర్ అనమాట. పర్టికులర్ గా వడ్డీ రేట్లు డ్రాప్ అవుతున్నాయి కదా, అండ్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ అయితే చాలా బాగా పర్ఫామ్ చేస్తాయి. అండ్ రియల్ ఎస్టేట్ మంచి పర్ఫామ్ చేస్తాయి అలాంటి సందర్భంలో. ఆ ఆటోమొబైల్కి ఇండియాలో జిఎస్టీ తగ్గడం వల్ల అది మూమెంటే కంటిన్యూ అవుతుంది. అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మారుతుంది కాబట్టి వాళ్ళు కూడా ఎక్స్పోర్ట్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంది. అండ్ అమెరికాతో కనుక వాళ్ళు టారిఫ్ కనుక ఇచ్చేస్తే కనుక అండ్ ప్రాసెసింగ్ ఫుడ్స్ కూడా చాలా పెద్ద మూవ్ అవుతుంది, టెక్స్టైల్స్ అండ్ ప్రాసెసింగ్ ఫుడ్ కూడా. ఇప్పుడు ఇండియాలో అమెరికా మార్కెట్ పరంగా చూసుకుంటే ఎక్కువ ట్యాక్స్ వేసింది బ్రెజిల్ తర్వాత ఇండియానే, ఇంకా చైనా కాదు. అంటే వాళ్ళందరూ తగ్గించుకుంటూ పోతున్నారు, మన వరకు అంతే ఉంచుతున్నాడు. కాబట్టి ఆ న్యూస్ ఎప్పుడైనా బయటకు వస్తే మాత్రం టెక్స్టైల్స్ అండ్ ప్రాసెసింగ్ ఫుడ్స్ జాయిన్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. కాబట్టి ఈ పాయింట్ ఆఫ్ ఎవరైనా ఇన్వెస్ట్ చేసుకోవాలంటే ఫైనాన్స్ సీరియస్ గా తీసుకోండి. అంటే పర్టికులర్ గా నాన్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ బాగుంటాయి. అండ్ అదేవిధంగా జిఎస్టీ రివ్యాంప్ తర్వాత ప్రస్తుతానికి ఆటోమొబైల్ సెక్టర్ ఎలా ఉంది, అండ్ అంటే స్టాక్స్ లో ఎటువంటి మొమెంట్ ఉంది, అండ్ లాంగ్ టర్మ్ కి ఇప్పటి నుంచి ఏదన్నా చూడొచ్చు అంటారా? అంటే మొన్నటి జిఎస్టీ చేంజెస్ ఆన్ బోర్డ్ అయిన తర్వాత నుంచి అక్టోబర్ లో ఆటోమొబైల్ నిఫ్టీ ఆల్మోస్ట్ 30% దాకా మూవ్ అయింది 1 month కి. అంత మూవ్ జరిగిన తర్వాత 2-3 months సైడ్ వైకి వెళ్తున్న మామూలు విషయం. అందుకని ఇమీడియట్ గా ఆటోమొబైల్ సెక్టర్స్ మళ్ళీ ఫాస్ట్ గా మూవ్ అవుతుందని చెప్పలేం, కానీ బట్ స్ట్రాంగ్ పాజిటివ్ న్యూస్ అనమాట జిఎస్టీ కటింగ్ వల్ల. యాక్చువల్గా జిఎస్టీ కటింగ్ వల్ల ఏదైనా బాగుపడే సెక్టర్ ఏదైనా ఉందంటే ఎంటర్ ఇండియా మీద ఒకటి డైరీస్, ఒకటి ఎందుకంటే పన్నీర్ అయ్యి బాగా తగ్గించారు అంటూ ప్రీమియమైజేషన్ బాగా పెరుగుతుంది, వాటిలో ప్రోటీన్ సంబంధించిన వాటి లాంచ్ చేస్తున్నారు. హెల్త్ అవేర్నెస్ పెరిగిపోయింది కాబట్టి ఆ సెక్టర్ బాగా బాగుపడుద్ది. అండ్ మేజర్ అయితే మాత్రం ఆటోమొబైల్స్, ఎందుకంటే యూనిట్ సైజ్ చాలా పెద్దది కదా, 40 లక్షల కార్లు 10 లక్షల కార్లు ఇట్లా ఉంటాయి కదా, కాబట్టి ఆటోమొబైల్ ఇస్ మేజర్ బెనిఫిషనరీ. అంటే క్లియర్ కనపడుతుంది సెక్టర్స్, ఆటోమొబైల్ స్పేర్ పార్ట్స్ అండ్ ఆటోమొబైల్ సెక్టర్స్ ముందు పోతున్న విషయం మనకు కనపడతా ఉంది. అంటే గవర్నమెంట్ ఈ మధ్య బాగా సెక్టర్ స్పెసిఫిక్ న్యూస్ తీసుకొస్తా ఉందండి. మొన్నటి వరకు మెరిటైమ్ ఫండ్స్ మీద ఆల్మోస్ట్ 60,000 కోట్లతోటి క్రియేట్ చేశారు అండ్ షిప్పింగ్ ఇండస్ట్రీ డెవలప్ చేయడం కోసం. నిన్న ఇన్నోవేషన్ ఫండ్ ఐటీ డెవలప్మెంట్ కోసం గవర్నమెంట్ 1,00,000 కోట్ల ఫండ్ క్రియేట్ చేస్తున్నారు. అంటే ఒక పక్క ట్రాన్స్పోర్టేషన్ లాజిస్టిక్స్ కోసం దాని మీద బాగా వర్క్ చేస్తున్నారు. అంటే ఓవరాల్ గా గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పెండింగ్ బాగా యాక్టివ్ గా ఇన్వాల్వ్ అవుతున్నారు అనమాట. డెఫినెట్ గా మార్కెట్ ఓవరాల్ గా అది పాజిటివ్ అండి. ఒక పక్క ట్యాక్స్ కలెక్షన్స్ బాగున్నాయి, జిఎస్టీ కలెక్షన్స్. మొన్న
లాస్ట్ అక్టోబర్ తో పోల్చుకుంటే ఈ అక్టోబర్ లో జిఎస్టీ తగ్గించిన తర్వాత కూడా స్టిల్ 1.9 lakh crore దాకా కలెక్ట్ అయింది, అంటే పాజిటివ్ బాయస్ మీద. కాబట్టి జిఎస్టీ వల్ల గవర్నమెంట్ 2 లక్షల కోట్లు లాస్ అవుద్ది అది టామ్ టామ్ చేశారు. అదేం లేదండి, ఎందుకంటే వాల్యూమ్ పెరగడం వల్ల దాన్ని కాంపన్సేషన్ చేసేసింది. కాబట్టి జిఎస్టీ కలెక్షన్స్ పెరుగుతున్నాయి అంటే జనాలు స్పెండ్ చేస్తున్నారు, ఆల్రెడీ క్లియర్ గా ఉంది, ఎకానమీ వెరీ క్లియర్ గా ఉందండి. కాకపోతే ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే ఐపీఓస్ ఎక్కువ వస్తున్నాయి. ఆ ఐపీఓస్ అనేది ఈ సెకండరీ మార్కెట్ వచ్చే ఆ డిమాండ్ మొత్తం గుంజుపెట్టేస్తున్నాయి. అంత డిమాండ్ అంతా లేదు, వాటికి షిఫ్ట్ అవుతుంది అనమాట. ఊహించండి, ప్రపంచం మొత్తం మీద వచ్చిన ఐపీఓలో ఒక ఇండియాస్ వాటే 1/4. నెలకి ఆల్మోస్ట్ 30 నుంచి 40 వస్తున్నాయి ఐపీఎస్ కి. అందుకని ఇవన్నీ ఏంటంటే లిక్విడిటీ మొత్తం సక్సెస్ పడేస్తున్నాయి. దాంతో సెకండరీ మార్కెట్ పెరగకుండా అడ్డుకుంటుంది ఎంతకంత. అయితే రేపటికి అండ్ 4th November ట్యూస్డేకి సో మార్కెట్ ఎలా ఉండబోతుంది, రేపటి మార్కెట్ ఓపెనింగ్ బెల్ కి ఎలా సిద్ధంగా ఉండాలంటే? ఈ రోజు మార్కెట్ నిన్నటి హైని దాటాన్ని కూడా ట్రై చేయలేదండి, కాబట్టి ఓవరాల్ మార్కెట్ కొంచెం డల్ అనుకోవచ్చు. ఏదైనా మార్కెట్ స్వింగ్ లో కానీ కన్ఫర్మ్ అయినా లేదా ఎస్టర్డే హై బ్రేక్అవుట్ అయినా సరే కొంచెం స్ట్రాంగ్ మూమెంట్ క్రియేట్ అవుతుంది అనమాట. అది ఈ రోజు అయితే నిన్న లాస్ట్ అయిన దాంట్లో ఆఫ్ కూడా ట్రై చేయలేదు, అది మార్కెట్ ఓవరాల్ గా గ్రౌండ్ రెడీ చేసుకుంటుంది అంతే. బట్ ఐ డూ బిలీవ్ ఈ 26,000 చుట్టే మార్కెట్ రొటేట్ అవుతుంది అనుకుంటున్నాను కపుల్ ఆఫ్ డేస్ వరకు కూడా. కాబట్టి టూ మచ్ పడే ఛాన్స్ లేదు, టూ మచ్ ర్యాపిడ్ గా పెరిగేంత గుడ్ న్యూస్ కూడా లేదు. కాబట్టి మార్కెట్ లో ప్రస్తుతానికి టైం కరెక్షన్ చేసుకుంటున్నాయి అంతే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సుందరరావు గారు.